హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే సిబిల్ స్కోర్ అవసరమా అనే టాపిక్ మీదే డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వాచ్ చేయండి. గైస్, ఈ కాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఈ మధ్య చాలా ట్రెండింగ్‌గా నడుస్తున్న టాపిక్ ఏందంటే అమ్మాయిలు అబ్బాయిల పైన రీల్లు చేయడం. "ఏమైందిరా ఇంకా 35 ఏండ్లు అయితోంది నీకు ఇంకా పెళ్లి చేసుకోవా? నీ ఏజ్ అయిపోతుంది ఇంకా పెళ్లి చేసుకోవా?" అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే కదా అబ్బాయిలు పెళ్లి చేసుకోండి. మరి మీరు యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకుంటారు? ఓకే. మీ వరకు మీరు ఇలా రీల్స్ చేస్తారు ఓకే. మీ ట్రెండింగ్ కావడం కోసం, మీ సెలబ్రిటీ కావడం కోసం అబ్బాయిలను టాపిక్ చేసుకొని ఇలా చేయకండి. బోత్ ఆర్ ఈక్వల్‌గా మాట్లాడండి. అట్లా మాట్లాడండి. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడకండి. కానీ ఈ కాలంలో కొత్తగా జరుగుతున్న సంఘటనలు ఏందంటే, జరుగుతున్న ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఒక బ్రోకర్‌ని కన్సల్ట్ అయ్యి, ఒక అమ్మాయిని చూడ్డానికి పెళ్ళికి పోతే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు "నీకు సిబిల్ స్కోర్ ఉందా?" అని అడిగారు. ఫస్ట్ ఫస్ట్ పోంగానే అమ్మాయిని చూడంగానే సిబిల్ స్కోర్ అడిగారు. నాకు ఇది చూడంగానే ఇది అడగ మ్యాటర్ చెప్పడానికి కూడా కొద్దిగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ సిబిల్ స్కోర్ అడిగారు. సిబిల్ స్కోర్ అడిగితే ఓకే అని ఇతను కూడా అన్ని జిరాక్స్ ఉంటుందో ఆ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ అతనికి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఈ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. నచ్చిందని ఈ అబ్బాయి చెప్పాడు. అమ్మాయి కూడా ప్రజెంట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, తర్వాత చెప్తామని ఫోన్ చేసి చెప్తామని చెప్పారు. తర్వాత ఈ అబ్బాయి రొటీన్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే అతని పాన్ కార్డ్ ద్వారా మొత్తం సిబిల్ చెక్ చేశాడు. ఇతను ఎన్ని బ్యాంకులల్లో లోన్లు తీసుకున్నాడు, ఇతనికి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నది, ఇతను ఇంతకుముందు ఏమైనా అప్పులు ఉన్నాయా, దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి లాస్ట్‌కి ఇతని ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, ఇతను మనకు కరెక్ట్ సెట్ కాడని చెప్పేసి అతని ఇంటికి ఫోన్ చేసి పెళ్లి అనేది క్యాన్సిల్ చేశారు. ఇలాంటి సందర్భాలున్నాయి. కాబట్టి అబ్బాయిలు మీరైనా ఇక మీదటనైనా మీకు గవర్నమెంట్ జాబ్ గానీ, ఇప్పుడు సంపాదన గానీ ఇది ముఖ్యం కాదు. ట్రెండింగ్ ఉన్న టాపిక్‌తోనే చెప్తున్నా. మీకు జాబ్‌లుంటే ముఖ్యం కాదు. నా లెక్క ప్రకారం అయితే జాబులు కాదు ఈ కాలంలో ముఖ్యం. మీరెంత సంపాదించినా, ఏది సంపాదించినా మీకు సిబిల్ స్కోర్ కూడా ఉండాలి. ఇప్పుడు టాపిక్ మొత్తం అర్థమైందనుకుంటా. సిబిల్ స్కోర్ ఉంటేనే మీకు పెళ్లవుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండింగ్ టాపిక్ ఇది. అబ్బాయిలకు సిబిల్ స్కోర్ కూడా కంపల్సరీ మాండేటరీ. సిబిల్ స్కోర్ ఉంటేనే పెళ్లి. సిబిల్ స్కోర్ లేకపోతే పెళ్లి కూడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్ ఉంటేనే ఇప్పుడు పిల్లనిచ్చే వాళ్ళున్నారు. లేకుంటే ఇయ్యరు. మీకు కష్టమవుతది. కాబట్టి మీరు ఒకటే జాబు, సెటిల్మెంటు అది ఇది అని చూసుకోకండి. మీకేమైనా లోన్‌లున్నాయా? ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్‌గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే మీరు పెళ్లి చూపులకు వెళ్ళే ముందు ఈ సిబిల్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ఉండేలా చూసుకోండి. లేకపోతే వాళ్ళు సిబిల్ స్కోర్ కూడా అడిగిర్రనుకో మీ పెళ్లి చూపులు ఖతం గోవింద అయిపోతది. దయచేసి అబ్బాయిలు ఇది కూడా మీరు గమనించాలి. ఈ కాలంలో కొత్తగా నడుస్తున్న ట్రెండింగ్ మ్యాటర్. కాబట్టి సిబిల్ స్కోర్ కూడా తప్పనిసరి. ఎవరైనా అబ్బాయిలు మీకు లోన్‌లు గానీ ఏవైనా పెండింగ్‌లో ఉంటే అవి కంపల్సరీ క్లియర్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మీ పెళ్లి అవుతుంది. లేకుంటే కాదు. అమ్మాయిలు మీరైనా సరే మరీ అంత హార్ష్‌గా బిహేవ్ చేయకుండా కొద్దిగా అబ్బాయిల తరపున కూడా ఆలోచించి మీ పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి మాట్లాడండి. ఇలాంటివి ఏంది మీకు ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టు అబ్బాయికి ప్రాపర్టీ అన్నీ ఉంటున్నాయి. కాబట్టి మీరు కూడా అబ్బాయిని అర్థం చేసుకొని అతనికి తగ్గట్టు కన్వీనెంట్‌గా ఉంటే మీకు పెళ్ళిళ్ళవుతాయి. అబ్బాయిలకు పెళ్ళిళ్ళవుతాయి. ఇద్దరు ఈక్వల్‌గా ఉంటేనే
పెయిన్లే అవుతుంది. కాబట్టి నేను చెప్పిన మ్యాటర్ మీకు అర్థమవుతే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి నవీన్ బండారు అఫీషియల్ ఛానల్. ఉంటా మీ నవీన్ బండారు అఫీషియల్ ఛానల్.